ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏంటంటే ఇది ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. అంటే 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ రాజా, తర్వాత ఈ 6టికి కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్ లో ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానానికి మేము ఇచ్చేది 25,000. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. అన్నీ ఉంటాయి. ఫాస్ట్ గా అడుగుతాను, మీరు ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి. ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వను. తెలిస్తే ఆన్సర్ చెప్పడం, లేకపోతే పాస్ అని చెప్పడం. ఐ గో ఆన్ టు ది సెకండ్ వన్. క్లియర్? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వు రాజా ఒకసారి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. శ్రీరాముడు పర్ణశాలను ఏ నది ఒడ్డున నిర్మించారు? గోదావరి. అవునా? గోదావరి నది సమీపంలో గోదావరి. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల జాతర ఎక్కడ జరుగుతుంది? క్యామెల్ మేళా. రాజస్థాన్ లో. ఆ ప్లేస్ చెప్పగలరా? పుష్కర్ అనుకుంటా. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 3. అల్లు అర్జున్ కి కాబోయే వధువు పేరేమిటి? స్నేహారెడ్డి. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ITDA ఫుల్ ఫామ్ ఏమిటి? ITDA. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్. ITDA. ఏ అథారిటీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలలో సంపన్న రాజకీయ పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. దానికే అంత నవ్వావా నువ్వు? అంటే మీ పార్టీ అనా? క్వశ్చన్ నెంబర్ 6. తొలినాళ్లలో ద బిగినింగ్ టైమ్స్ హెప్టనేషియా అనే పేరు గల నగరం ఏది? దే యూస్ టు కాల్. ఇప్పుడున్న ఆ సిటీని ఒకప్పుడు ద బిగినింగ్ డేస్ లో, ఐ థింక్ సివిలైజేషన్స్ టైంలోనూ తొలినాళ్లలో అదే మొహెంజోదారో. హెప్టనేషియా అనే పేరు గల నగరం ఏది? నేపాల్. ఓకే, టైమ్ అప్. సో గోదావరి నది సమీపంలో పుష్కర్, రాజస్థాన్ లో. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుగుతుందట. ఈ మేళాలో దాదాపు 50,000 ఒంటెల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. రాజస్థాన్. అండ్ అల్లు అర్జున్ కాబోయే వధువు పేరు స్నేహారెడ్డి. అండ్ భారతదేశంలో అది లేదు ఇప్పుడు. ఓకే, ITDA చాలా వరకు దగ్గరికి వచ్చావు. బట్ స్పెసిఫిక్ ఆన్సర్ కావాలి కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ టు యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ అ గుడ్ వన్ ఫ్రమ్ యూ. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. యూ సెడ్ అథారిటీ. అండ్ లైక్ యూ, రాజకీయ పార్టీలో సంపన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్. అండ్ తొలినాళ్లలో హెప్టనేషియా 7 దీవుల. వాట్ ఇస్ దట్ కాల్? అథ్లెటిక్స్ లో కూడా హెప్తల్ అన్న. వాట్ ఇస్ దట్? అలాగా 7 దీవుల సముదాయం అని అర్థం. ఇట్ వాస్ బొంబాయిని ఒకప్పుడు హెప్టనేషియా అని పిలిచేవారు. ద ముంబై ఆర్ బొంబాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎన్ని కరెక్ట్ గా చెప్పారు? గోదావరి నది అండ్ పుష్కర్ రాజస్థాన్, స్నేహారెడ్డి అండ్ కాంగ్రెస్. 4 రైట్. సో 1 lakh తన అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో. సో 50,000 మన అకౌంట్ లోకి వచ్చిన తర్వాత రాజా నీ అకౌంట్ లో 3,65,200. Are you married? It's a big question. Still eligible bachelor, huh? No comments. రాజేష్, ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది ఇక్కడ. మాకు చెప్పవా రాజా? చెప్పవా? వెరీ పర్సనల్. Curiosity kills the cat కదండి. Let them keep guessing. ఓకే రాజేష్, ఎప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమన్నా? లేదండి. ఇంకా లేదు. నాన్న వాళ్ళు అంటారు కదా, చేసుకోరా. వాళ్ళు ట్రైల్ చేస్తున్నాను. ట్రైల్స్ ఉన్నాయి. అంటే అమ్మా నాన్న చూసిన అమ్మాయినైనా నువ్వేమన్నా? అమ్మ నాన్న చూసిన వాళ్ళే. ఓకే, గుడ్. నువ్వేంటి బాబు? అంతే. తర్వాత ఫిలాసఫీలోకి వెళ్ళిపోతాడు. ఇస్ లాట్ ఆఫ్ డెప్త్. చాలా అమ్మో, ఇంకా స్టార్ట్ చేస్తే మొత్తం విల్ ట్రావెల్ ఇంటూ సమ్ అదర్ గేమ్ షో నౌ.
ఓకే, నువ్వెప్పుడు మ్యారేజ్? దగ్గరలో try చేస్తాను. ప్రయత్నంలో ఉన్నాను. అంటే సుమా గారు ఎక్కువ ఇంట్లో ఉండట్లేదనా? అలా కాదు. సుమా గారు నేను చెప్పు, నిజంగా రెండోదా? బాబాయ్, బాబాయ్. లేదు లేదు, అంటే నాకు ఈ మధ్య అంటే తనేదో అంటే మనసులో ఉన్నది ఎప్పుడు క్యాషువల్ గా వచ్చేస్తున్నా. నాకు ఈ మధ్య శ్రీకాంత్ కూడా చెప్పాడు, రే కొంచెం రాజీవ్ ఏదో ఏదో ప్లాన్ లో ఉన్నాడు రా. నిజం, నాకు కూడా చెప్పారు ఇలాంటి ఏదో మ్యాచ్ అయిన తర్వాత కూడా ఈ మధ్య దుబాయ్ లో 2 రోజులు ఉన్నాడు. ఫోన్ చేస్తే ఏదో కాంటాక్ట్స్ కోసం అంతే అంతే. ఈ మధ్య ఎక్కువ అవుట్డోర్స్ ఎక్కువ అయ్యాయి. అవుట్డోర్స్ లో 2 రోజులు డేట్లు ఇవ్వడం కాకుండా 5 రోజులు డేట్లు ఇవ్వడం, 3 days ఎక్స్ట్రా ఉండడం. సుమా గారు ఆవిడ మా అందరికంటే. సరే చెప్పు, ఏంటి ఇప్పుడు రెండోది ఎప్పుడు? ఒకటే చాలా ప్రాబ్లమాటిక్. మీరు బట్ నార్మల్ గా మీ అందరం పెద్ద ఫ్యాన్స్ సుమా గారికి యాజ్ అన్ యాంకర్. అంటే షీఈస్ వెరీ స్పాంటేనియస్, వెరీ గుడ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు నేను దగ్గర 100 వరకు వచ్చాను. ఆవిడ మరి ఇప్పుడు మా ఆవిడ ఉంది పెద్ద ఫ్యాన్ సుమా గారికి. అలాంటి ఎంతో మంది సుమా గారికి ఫ్యాన్స్. నీ అభిప్రాయం ఏంటి సుమా గారు యాజ్ అన్ యాంకర్? ఇంట్లో కూడా ఇలాగే ఆవిడ చకా 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 అని ఉంటాయి ఆన్సర్స్? ఉంటాయి. మామూలుగా తను స్పాంటేనియస్ గా ఇది ఉంటుంది. బట్ అతిశయోక్తి కాకపోతే నేను చెప్తే బాగోదని చెప్పేసి నోరు మూసుకుంటున్నా కానీ వండర్ఫుల్ యాంకర్ గాను ఆర్టిస్ట్ గాను షీ డస్ హర్ బెస్ట్, వాట్ ఐ ఫీల్. అంటే మరి నేను చెప్తే అబ్బా మొదలెట్టాడు రా బాబు అంటారేమో అని చిన్న భయం గానీ. తప్పకుండా ఇప్పుడు జగమెరిగిన సత్యం అది. నువ్వేమో కొత్తగా ఇప్పుడు నువ్వేమో మాకేం ఒక్కర్లేదు. ఆవిడ అది అలా కదా, నేను చెప్తే మళ్ళీ మొదలెట్టాడేమో. పర్లేదు, రెండో ఆవిడ ఏం ఫీల్ అవ్వదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు రెండోది ఎప్పుడు మాట్లాడదాం సార్? ఓకే, చూస్తుంటే ఇప్పుడు టైం దొరుకుతుంది ఆవిడ. బట్ ఆవిడ అదేంటది లంచ్ అవతారమా? పంచావతారు. అండ్ షీ గాట్ నంది. సుమా గారు, అవుట్ టు యూ. గుడ్ గుడ్ గుడ్. నువ్వేంటి నాన్న? చెప్పాడు. భయపడుతున్నా అండి. ఈజ్ ఎ మ్యారీడ్ బ్యాచులర్ అండి. తను ఆర్టిస్టే కదా? అవును కదా. ఇప్పుడు స్వప్న మాదిరి మధుమిత అనేది తమిళ్లో. బ్రదర్ రెడీ? రాజేష్, ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. నువ్వు లక 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 కాదు, లక 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 లక. ఘన ఘన సుందర కరుణారస మందిర ఈ పాటలో నటించిన నటుడు ఎవరు? గొప్ప పాట, అందుకునే పాఠానికి ప్రయత్నించలేదు. నటుడు ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎస్, అక్కినేని నాగేశ్వరరావు గారు. క్వశ్చన్ నెంబర్ 2. నరకాసురుని వధని మన పండుగలా జరుపుకుంటాం. ఆ పండుగ పేరేమిటి? దీపావళి. దీపావళి. క్వశ్చన్ నెంబర్ 3. మొదట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరేమిటి? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. 2011 నాటికి బంగ్లాదేశ్ ఏర్పడి ఎన్నేళ్లయింది? 13. 30. 13 30 30. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? మార్స్. క్వశ్చన్ నెంబర్ 6. ఇంకో 2011. ఇందాక 2011 నాటికి బంగ్లాదేశ్ ఏర్పడాడు. ఇప్పుడు 2011 వరల్డ్ కప్ ప్రచారకర్త ఎవరు? టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. ఎస్. సో అక్కినేని, దీపావళి అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్. అండ్ 1971 లో పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఇది విడిపోయి ప్రత్యేక దేశంగా వచ్చింది బంగ్లాదేశ్. సో 40 years. 71 తెలిసి క్యాల్కులేషన్ తప్పది. అదే. సో 1971. సో రెడ్ ప్లానెట్ మార్స్, అంగారకుడు, కుజుడు, మార్స్ అండ్ సచిన్. సో సచిన్, మార్స్, దీపావళి అండ్ అక్కినేని. 4 రైట్. సో 50,000 మన అకౌంట్ కి. సో 50,000 మాకు వచ్చిన తర్వాత రాజేష్ నీ అకౌంట్ లో 3,56,300. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.